బిఎన్ రెడ్డి నగర్లోని రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ జీవో 118 తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 118 జీవో మోసపూరిత జీవో అని పేర్కొన్నారు. 2004 నుండి 2008 వరకు హుడా చైర్మన్ కొన్న సుధిరెడ్డి రిజిస్ట్రేషన్ సమస్య తీరుస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. కార్పొరేటర్గా ఉన్న సుధిరెడ్డిని హుడా చైర్మన్గా చేసిన వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత, నిజాయితీ కలిగిన పార్టీ. 4 కోట్ల ప్రజల ఆకాంక్షని రాజకీయంగా నష్టపోతుందని తెలిసిన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసమానతలతోటి అటు ఆదిలాబాద్, అనంతపూర్, శ్రీకాకుళం సరిగ్గా డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ప్రజలు కలిసి ఉండట్లేదని పార్టీ నష్టపోతుందన్న ఇచ్చిన మాట ప్రకారంగా రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక 10 సంవత్సరాలు దుర్మార్గ పరిపాలన కొనసాగిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ వనస్థలిపురం, బిఎన్ రెడ్డి ఈ ప్రాంతంలో మనకు ఆంధ్ర, తెలంగాణ మిగతా జిల్లాల నుంచి నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఎల్బీనగర్ ప్రాంతం నివాస ప్రక్షేత్రమైన ఈ ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రశాంతతతో ఉండాలి. ప్రశాంత్ నగర్ ఒకటే కాదు, మొత్తం ఎల్బీనగర్ నియోజకవర్గం అంతా కూడా ప్రశాంతతతో ఉండాలి. శివారు కాలనీలో కూడా కొత్త ఏర్పడ్డ కాలనీ ప్రజలు కూడా వర్షం పడితే ఇంటికెట్లు పోవాలనే ఇబ్బంది పడదు. బిడ్డలు స్కూల్ పోవాలి, మీరు పని చేస్తానికి పోవాలి. 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని దోచుకొని జిహెచ్ఎంసి నిధులని కాళేశ్వరం మళ్లించి ఇక్కడ మీరు కడుతున్న ప్రతి పైసా ట్యాక్స్, 3 అంతల ట్యాక్స్ పెరిగితే నాకు తెలుసు ఎట్లా. నేను కూడా ఇబ్బంది, బంజారాల్స్ ఉన్నా, ఇల్లు కడతా ఉన్నా, ఫామ్ హౌస్ కాడ 12 ఫామ్ హౌస్ లేదు నాకు. ఈవెన్ కేటీఆర్ ఇటు ఉన్నట్టు కబ్జా చేసింది కాదు, వాడు 12,000 వేసినాడు. నేను ఇంటికాడ బంజారాల్స్ ఇంటికి 8,000 కింద పోర్షన్ 12 ఎట్లా వేస్తాడు అని చెప్పి అట్లా నీ కష్టం నాకు తెలుసు.